హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి 1 కేజీ చికెన్ గ్రేవీ కర్రీ అండ్ బగారా రైస్ అండి. మనం ఇప్పుడు ముందుగా చికెన్ కర్రీ చేసుకుందాం. 1 కేజీ చికెన్ తీసుకొని క్లీన్ చేస్తానండి శుభ్రంగా. 2 స్పూన్స్ వరకు కారం పడుతుందండి. 2 స్పూన్స్ కారం వేసి మన రుచికి తగినట్టుగా సాల్ట్, నెక్స్ట్ అలాగే చిన్న టీ స్పూన్ పసుపు, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం 1 స్పూన్ వరకు. నెక్స్ట్ పెరుగండి, ఒక 2 గంటల వరకు పెరుగు వేసేసుకుందాం. ఈ మసాలాలన్నీ కూడా మన చికెన్కి బాగా పట్టేలా కలుపుకుందామండి. చేత్తో కలిపేసుకుందాం. ఇలా చక్కగా కలిపేసుకొని ఒక 1 అవర్ వరకు మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి. 1 అవర్ తర్వాత నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక నేను ఇక్కడ ఒక బిర్యానీ ఆకు 2 లవంగాలు వేసుకున్నాను. నెక్స్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇలా సన్నగా తరుక్కొని వేపుకుందామండి. కొంచెం పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా వేపుకోవాలి. మనకి చూసారా, ఇక్కడ కొంచెం వేగిపోయినాయండి ఉల్లిపాయ, పచ్చిమిర్చి. నెక్స్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లిలో కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకుందామండి. ఈ విధంగా చక్కగా కలుపుకుంటూ. చూసారా, అక్కడ వేగిపోయినాయండి. నెక్స్ట్ మనం ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, అంతా కూడా వేసేసుకుందాం. చక్కగా కలుపుకుందామండి. ఈ విధంగా చికెన్ అంతా కూడా కలిసేలాగా ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి చికెన్లోని వాటర్ బయటకు వచ్చే వరకు ఉడికించుకుందాం. ఈ విధంగా ఇలా ఉడికాక మనకి గ్రేవీ కావాలి కదండి, 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను. నెక్స్ట్ మూత పెట్టి ఉడికించేసుకుందామండి ఒక 2 నిమిషాలు. ఈ విధంగా మన గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం నేను ఇక్కడ ముందుగానే 1 స్పూను గసగసాలు, 1 స్పూను నువ్వులు నానబెట్టుకొని ఈ విధంగా మెత్తని పేస్ట్లా చేసి కర్రీలో వేసుకున్నానండి. ఇది కర్రీకి చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుందండి, చిక్కదనం కూడా వస్తుంది. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుందామండి. ఇక్కడ నేను 1 స్పూన్ వరకు గరం మసాలా, 2 స్పూన్ల వరకు చికెన్ మసాలా వేసాను. ఈ విధంగా వేసి కలిపేసుకొని కొత్తిమీర వేసుకుంటున్నానండి. కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేసుకున్నాను, బాగుంటుంది కర్రీకి. ఈ విధంగా చక్కగా కలుపుకోవాలండి. మనకి చికెన్ చాలా తొందరగానే ఉడికిపోతుంది. మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలా ఉడికించేసుకుంటే మనకి చికెన్ రెడీ అయిపోతుందండి. చికెన్ గ్రేవీ చాలా బాగుందండి చికెన్ అయితే. నెక్స్ట్ మనం బగారా రైస్ చేసుకుందాం. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని నేను 1 స్పూన్ ఆయిల్ వేసి ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకున్నానండి. మనకి బగారా రైస్లో నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆయిల్ హీట్ ఎక్కాక ఈ బిర్యానీ మసాలాలండి, స్టార్ పువ్వు, అనాస పువ్వు, జాపత్రి, 2 లవంగాలు, బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా అండి, బిర్యానీ మసాలా ఇది వేసేసుకొని అవి వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకుందామండి. ఇవన్నీ కూడా ఇలా చక్కగా మగ్గాక 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసుకుందాం. పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. ఈ విధంగా ఇలా కలుపుకుంటూ వేగితే చక్కగా వేగిపోతుందండి. నెక్స్ట్ కొత్తిమీర అలాగే పుదీనా తరుగు కూడా వేసుకుందాం. ఈ విధంగా వేసుకొని చక్కగా కలిపేసుకుందామండి. ఇవన్నీ కూడా ఇలా కలుపుతూ ఉంటే తొందరగా వేగిపోతాయి. పచ్చివాసన పోయే వరకు ఇలా వేపేసుకొని చూసారా, చక్కగా వేగిపోయినాయి. ఈ విధంగా ఒకసారి కలుపుకొని మనం ముందుగానే కడిగి పెట్టుకొని 1 అవర్ ముందే నానబెట్టుకున్నానండి రైస్. నేను రైస్ వేసేసుకుందాం. ఈ నార్మల్ రైసేనండి, మనం రోజు వండుకునే రైసే ఇంట్లో. ఈ రైస్ వేసుకొని ఇలా ఒకసారి కలుపుకుందాం. ఈ విధంగా చక్కగా కలిపేసుకొని ఇక్కడ నేను 1 స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ వరకు బిర్యానీ మసాలా అండి, పొడి వేసేసుకొని చక్కగా కలిపేసుకుందాం ఒకసారి మన రైస్లో అన్నీ కలిసేలాగా. చూసారా, ఈ విధంగా అన్నీ కలిపేసి మన రైస్ తీసుకున్న దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలండి. వాటర్ కూడా వేసేసి రుచికి తగిన సాల్ట్ వేసుకున్నాను.
విధంగా సాల్ట్ వేసి చక్కగా కలిపేసుకొని మూత పెట్టి ఉడికించేసుకున్నామండి. చూసారండి, చక్కగా పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. బగారా రైస్ సూపర్ టేస్టీగా ఉంటుంది. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.